ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇవాళ వీడియో వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అనే అప్డేట్ అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకొకటి వచ్చేసి యాప్టిట్యూడ్ సిలబస్ ఏది ఉంటుంది ఎన్టీపీసీలో, ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, అలాగే చిన్న చిన్న టిప్స్, అందరికీ యూజ్ అయ్యే టిప్స్ అనేవి నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఓకే, సో ఫస్ట్ సిలబస్ స్టార్ట్ చేసే కంటే ముందు ఫస్ట్ మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా పక్కన పెట్టాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది మొబైల్స్లో రీల్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు, మొబైల్స్లో టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు, అలాగే టీవీ ఎక్కువ చూస్తూ ఉంటారు, అలాగే బయటకి ఎక్కువ వెళ్తూ ఉంటారు, ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళడం, ఇలా అలా షాపింగ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి కొద్ది రోజులు. మన టార్గెట్ అంతా కూడా మనం ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలి అన్న దాని మీదే ఉండాలి. ఓకేనా? మన కాన్సన్ట్రేషన్ అనేది అసలు డీవియేట్ అవ్వకూడదు అనమాట. సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని, అండ్ సండేస్, ఫెస్టివల్ డేస్ అవి కూడా పక్కన పెట్టేసుకోండి. 2-3 డేస్ స్కిప్ చేసుకొని మిగిలిన డేస్ అన్ని డేస్ కూడా ఒక టైం టేబుల్ పెట్టుకొని చక్కగా చదువుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో యాప్టిట్యూడ్కి సంబంధించి నెక్స్ట్ ఇంకొక టిప్ వచ్చేసి, ఫస్ట్ టేబుల్స్ 1 to 20 వరకు, అప్ టు 20 వరకు చదవాలి. లేదా అమ్మో 20 వరకు చదవలేము అనుకున్న వాళ్ళు 1 to 12 వరకు, అప్ టు 20 వరకు. అంటే ఇప్పుడు 12 18 సార్ ఎంత, 12 17 సార్ ఎంత, అలా 9 18 సార్. 9th టేబుల్ అప్ టు 20 వరకు, 7th టేబుల్ అప్ టు 20 వరకు, 5th టేబుల్ అప్ టు 20 వరకు, అలా మ్యాక్సిమం ఒక 12 టేబుల్స్ వరకు, 20 వరకు ఫస్ట్ ప్రిపేర్ అయిపోయి ఉండండి. నెక్స్ట్ స్క్వేర్స్ వచ్చి 1 to 50 స్క్వేర్స్ చదవాలి. నెక్స్ట్ క్యూబ్స్ వచ్చి 1 to 25 క్యూబ్స్ వరకు నేర్చుకుంటే సరిపోద్ది. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు 15 స్క్వేర్ అంటే ఎంత, 225. ఓకే, అలా ఈజీగా చెప్పగలగాలన్నమాట. ఓకేనా? అంత ఈజీగా నేర్చుకోవాలి. ఓకే, చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి. ఇప్పుడు మనం 55ని హాఫ్ చేస్తే ఎంత వస్తుంది, 55ని డబల్ చేస్తే ఎంత వస్తుంది, ఇవి కూడా కొంచెం నేర్చుకుంటే, అంటే బేసిక్స్ మనకి బాగా గ్రిప్ వచ్చేస్తుంది అనుకోండి, యాప్టిట్యూడ్ అనేది క్షణాల్లో చేసేయచ్చు అనమాట. ఓకే, సో ఇది. ఓకే, ఇవన్నీ కూడా ఈ క్యాలిక్యులేషన్సే ఉంటాయి మనకి అర్థమెటిక్లో మెయిన్లీ. సో మనం క్యాలిక్యులేషన్ స్పీడ్గా అవ్వాలి అంటే ఇవన్నీ మనకి బేసిక్స్ ఫస్ట్ రావాలి. సో వీటికి ముందు ఒక 2-3 డేస్ టైం స్పెండ్ చేసి బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఆ తర్వాత అర్థమెటిక్ స్టార్ట్ చేయండి. ఓకే, నేను ఆల్రెడీ చెప్పున్నాను, ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ బుక్ అయితే తీసుకోండి, ఎన్టీపీసీ బుక్. సో మనకి ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది, ఏ టాపిక్స్ ఉన్నాయి ఏవేంటి అనేది. సో ఫస్ట్ చూసేయండి అర్థమెటిక్కి సంబంధించి సిలబస్. ఒకటి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ నంబర్ సిస్టమ్స్కి వెళ్ళిపోండి. ఫస్ట్ ఏ టాపిక్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నంబర్ సిస్టమ్కి వెళ్ళిపోండి. ఫస్ట్ నంబర్ సిస్టమ్ కొంచెం పెద్ద టాపిక్ కానీ కొంచెం ఈజీగానే ఉంటాయి. హోల్ నంబర్స్ అన్ని ప్రాబ్లమ్స్ బేస్డ్ మీదే ఉంటాయి. థియరీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా ప్రిపేర్ అవ్వండి, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ నంబర్స్, సేమ్ అదే నంబర్ సిస్టంలోనే ఉంటుంది. నెక్స్ట్ డెసిమల్స్, ఫ్రాక్షన్స్, పాయింట్స్ మీద ఉంటాయి క్వశ్చన్స్. డెసిమల్స్, ఫ్రాక్షన్స్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఉంటుంది. ఇది కూడా ఈజీ అనమాట. నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ చాలా ఈజీ, కాకపోతే కొంచెం టైం టేకెన్ అనమాట. మనకి సిలబస్ కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 8 hours ఉంటుంది మ్యాక్సిమం, అంత సిలబస్ ఉంటుంది. ఒక 200 పైనే ఉంటాయి క్వశ్చన్స్, కానీ చాలా ఈజీ. నెక్స్ట్ వచ్చేసి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్, ఇవన్నీ కూడా మనకి సింప్లిఫికేషన్స్లో కవర్ అయిపోతాయి. ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళకి దీని గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సింప్లిఫికేషన్స్లో మ్యాక్సిమం ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్, బాడ్ మాస్ టెక్నిక్స్ అన్నీ ఉంటాయి, అన్నీ ఇంక్లూడ్ ఉంటాయి. సో ఈజీగా చక్కగా చదువుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రేషియో, ప్రపోర్షన్. అర్థమెటిక్లో ది ఈజియెస్ట్ టాపిక్ అంటే రేషియో అండ్ ప్రపోర్షన్ చెప్తా. రేషియో అండ్ ప్రపోర్షన్ చాలా ఈజీ, ఏదైనా సరే టక్కన పెట్టేయచ్చు. రేషియో అండ్ ప్రపోర్షన్, సింప్లిఫికేషన్ చాలా ఈజీ.
అంటే నాకైతే చాలా ఈజీ. సో, చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఖచ్చితంగా 2-3 క్వశ్చన్స్ అయినా సరే వస్తాయి రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి. నెక్స్ట్ కొంచెం పెద్ద టాపిక్ పర్సంటేజెస్, కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. పర్సంటేజెస్ అస్సలు స్కిప్ చేయొద్దు. పర్సంటేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అర్థమెటిక్ చెప్తున్నా, నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్ కూడా చాలా ఈజీ. టైమ్ అండ్ వర్క్ కూడా బేసిక్గానే అడుగుతారు. బేసిక్గా అడుగుతారు మ్యాక్సిమం ఎన్టీపీసీకి. 10th బేస్డ్ అప్లై చేసిన వాళ్ళకి బేసిక్గా అడుగుతాడు. కొంచెం టఫ్ ఉంటే కనుక ఎఫిషియన్సీ మోడల్కి వెళ్ళిపోతాడు అనమాట. సో ఏ ఎంత టైంలో వర్క్ చేస్తుంది, బి ఎంత టైంలో వర్క్ చేస్తుంది, సి ఎంత టైం సి వర్క్ చేయడానికి ఎంత టైం పడుద్ది అనేది ఇవ్వచ్చు. ఇలాంటివి ఈజీ. ఏబి కలిపి ఎంత టైంలో వర్క్ చేస్తున్నారు, బీసీ కలిపి ఎంత టైం వర్క్ చేస్తున్నారు, సో సిఏ ఎంత టైంలో వర్క్ చేస్తారు, లేకపోతే దే ఆల్ 3 టుగెదర్ ఎంత టైం పడుద్ది, ఇలాంటివి ఇస్తాడు. ఈజీగానే చేయొచ్చు. టైమ్ అండ్ వర్క్ చాలా ఈజీ. అలాగే టైమ్ అండ్ వర్క్ తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రిపేర్ అవ్వండి. టైమ్ అండ్ వర్క్ తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రిపేర్ అయితే కాన్సెప్ట్ బేస్డ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీగానే ఉంటాయి. టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా కొంచెం చిన్న టాపిక్కే చెప్పాలంటే. సింపుల్ ఇంట్రెస్ట్ కూడా చాలా చిన్న టాపిక్, కాకపోతే కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. ఇంగ్లీష్లో కొంచెం కాంప్లికేటెడ్, తెలుగులో కొంచెం ఈజీగానే ఉండొచ్చు వర్డ్స్ అవన్నీ కూడా. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఈజీ. ఓకేనా, ఒక 60 to 70 ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వెళ్ళిపోండి. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు సిమిలర్గానే ఉంటాయి. సో వీటితో పాటుగా ప్రాఫిట్ అండ్ లాస్, ఈ మూడు కూడా ఒకదాని తర్వాత ఒకటి చదువుతూ ఉంటే మీకు ఈజీగా అర్థమైపోద్ది. మూడు కూడా సిమిలర్గానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంతటి వరకు అర్థమెటిక్ వరకు. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్కి వెళ్ళిపోదాం. ప్యూర్ మ్యాథ్స్లో ఫస్ట్ ట్రిగ్నోమెట్రీకి వెళ్ళిపోండి. ట్రిగ్నోమెట్రీ చాలా ఇంపార్టెంట్. ఏ రైల్వే ఎగ్జామ్ అయినా సరే ట్రిగ్నోమెట్రీ లేకుండా పేపరే ఉండదు అనమాట. ట్రిగ్నోమెట్రీ అంత ఇంపార్టెంట్. ట్రిగ్నోమెట్రీ చాలా ఈజీ. మనం 9th క్లాస్ అట్లా చేస్తున్నాం కదా, చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ట్రిగ్నోమెట్రీ ఈజీ. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనేది టఫ్ అండి. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ మీద కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో యాంగిల్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. ఏరోప్లేన్ ఎంత హైట్లో వెళ్తుంది, సో దాని లెంత్ ఎంత, ఇలా అడుగుతూ ఉంటాడు. అది మనం డయాగ్రామ్ డ్రా చేసుకోగలిగితే, యాంగిల్స్ పెట్టగలిగితే ఈజీగా మనం క్షణాల్లో ఆన్సర్ చెప్పేయచ్చు అనమాట. అలా ఉంటుంది. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పెట్టాలి. సో అది. నెక్స్ట్ వచ్చేసి ఆల్జిబ్రా ప్రిపేర్ అవ్వండి. ఆల్జిబ్రా కూడా మ్యాక్సిమం ఫార్ములా బేస్డే ఉంటాయి అన్నమాట. ఈజీగా k² - 2. ఓకే, ఇవే అడుగుతాడు బేసిక్గా, ఇవే ఉంటాయి ఆల్జిబ్రాకి సంబంధించి. ఫార్ములాస్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఫార్ములా బేస్డ్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఆల్జిబ్రాలో మ్యాక్సిమం. ఓకేనా, నెక్స్ట్ అదే x - 1/x = 2 అయినప్పుడు x + 1/x = ఎంత, లేకపోతే 2x + 1/2x ఎంత అన్నట్టుగానే అడుగుతాడు. చాలా ఈజీ. ఓకేనా, నెక్స్ట్ జామెట్రీ కూడా ఈజీగానే ఉంటుందండి. కొంచెం టఫ్ అనిపిస్తుంది కానీ ఎక్కువ టైం పడుద్ది టాపిక్ అవ్వడానికి. కానీ మనం ఆల్రెడీ 7th క్లాస్ అలా చదువుకున్నాం కాబట్టి ఒక్కసారి క్లాస్ వింటే మనకి ఈజీగా గుర్తొచ్చేది. నెక్స్ట్ మెన్సురేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మెన్సురేషన్లో కూడా 2D మెన్సురేషన్, 3D మెన్సురేషన్ ఉంటాయి. కాకపోతే మనకి ఇక్కడ ఓన్లీ మెన్సురేషన్ అనే ఇచ్చారు. 2D మెన్సురేషన్, 3D మెన్సురేషన్ అనేది మనకు చెప్పలేదు. కాకపోతే అన్నీ కవర్ చేసుకుంటేనే మంచిది. ఏ క్వశ్చన్ అడుగుతాడో మనం తెలియదు కాబట్టి లాస్ట్లో మెన్సురేషన్కి వెళ్ళండి. ఓకేనా, మెన్సురేషన్ అనేది కొంచెం పెద్ద టాపిక్, ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అసలు ప్యూర్ మ్యాథ్స్లో ఎక్కువ టైం పట్టే టాపిక్ కూడా మెన్సురేషనే. కొంచెం టఫ్ అంటారు కానీ నేర్చుకుంటే ఈజీగానే అర్థమవుతుంది. కొంచెం టైం ఎక్కువ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అనేది చాలా చిన్న టాపిక్. ఒక 4 hours క్లాస్ అయిపోద్ది. అప్ టు ఒక 40 to 50 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవి మనకి ఎన్టీపీసీ బుక్లో ఇచ్చాడు. ఎన్టీపీసీ బుక్లో కాకుండా ఇంకా ఉంటాయి. కోచింగ్ యాప్ తీసుకుంటే కనుక మనకి ప్రాబ్లమ్స్ ఆన్ బోర్డ్స్, ఓకే సారీ బోర్డ్స్ స్ట్రీమ్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, ప్రోగ్రెషన్, పార్ట్నర్షిప్, నెక్స్ట్ వచ్చేసి యావరేజెస్,
యావరేజెస్, ప్రోగ్రెషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెట్ థియరీ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా ఇస్తాడు అనమాట. మనకి పైప్స్ అండ్ సిస్టమ్ ఇస్తాడు. ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా ఉంటాయి అన్నమాట. సో వాటి మీద క్వశ్చన్స్ రావా అంటే వాటి మీద కూడా రావచ్చు. ఓకే, కాకపోతే మెయిన్లీ మనకి ఎన్టీపీసీ సిలబస్కి సంబంధించి మనకి ఎన్టీపీసీ బుక్లో మెయిన్లీ ఇవి ఇచ్చారు కాబట్టి ఈ టాపిక్స్ మీద మనం ఖచ్చితంగా గ్రిప్ అనేది సాధించి ప్రతి టాపిక్కి సంబంధించి మ్యాక్సిమం 100 క్వశ్చన్స్ తక్కువ కాకుండా ప్రిపేర్ అవ్వండి. 100 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు టెక్స్ట్ బుక్ చూడకుండా టప్ చేయగలుగుతున్నారా లేదా అన్నట్టుగా ఈ టాపిక్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఈజీగా 25 అవుట్ ఆఫ్ 30 ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. ఇంకా టైం ఉందనుకుంటే ఆ టాపిక్స్ మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలంటే చేయొచ్చు. ఎందుకంటే మనం ఓన్లీ అథమెటిక్లోనే కాదు కదా, ఇంకా మనం హిస్టరీ ప్రిపేర్ అవుతాం, బయాలజీ, ఫిజిక్స్ ఇలా అన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటే అన్నిటిలో కొన్ని మార్క్స్ తెచ్చుకోవచ్చు అనమాట. సో ఓకే, ఇది సో ఎన్టీపీసీకి సంబంధించి ఈ బుక్ అనేది చాలా బాగుందండి. ఎన్టీపీసీకి సంబంధించి ఈ బుక్ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ ఇందులో కూడా జనరల్ సైన్స్, మనకి ఎన్టీపీసీలో మెయిన్లీ ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ అనమాట. జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్ మీద ఎక్కువ మార్కులు అనేవి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో ప్రతిరోజు ఒక్కో టాపిక్ అన్నట్టుగా పెట్టుకొని ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోండి. అలాగే ఒక టైం టేబుల్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు మండే టు సాటర్డే వరకు ఒక టైం టేబుల్ పెట్టుకొని ఇప్పుడు అథమెటిక్లో నంబర్ సిస్టమ్ ఒక 2 డేస్లో కంప్లీట్ చేయాలి. ఎనాలజీ ఒక 2 డేస్లో కంప్లీట్ చేయాలి. ఫిజిక్స్కి సంబంధించి ఒక లెసన్ కంప్లీట్ చేయాలి. హిస్టరీకి సంబంధించి ఒక లెసన్ కంప్లీట్ చేయాలి. ఒక లెసన్ 2 డేస్లో కంప్లీట్ చేయాలి, 1 డేలో కంప్లీట్ చేయాలి. ఇలా ఒక టైం టేబుల్లో రాసి పెట్టుకుంటే కనుక ఆ టాపిక్స్ మనం ఆ రోజు కంప్లీట్ చేసామా లేదా అని చూసుకోండి. వీకెండ్లో ఒక 2 డేస్ రివిజన్కి పెట్టుకోండి. వీక్ డేస్లో మనం ఏమేమి చదివాం, ఏం టాపిక్స్ అయినాయి అవి రివిజన్ చేసుకోవడం. ఆ ఈవినింగ్ మాక్ టెస్ట్ అప్లై చేయడం, లేకపోతే యూట్యూబ్లో క్వశ్చన్స్ ఆ లెసన్ టైప్ చేస్తే వాటికి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి కదా, ఆ ఆన్సర్ వచ్చేలోపే మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది చూసుకోండి. నెక్స్ట్ యాప్టిట్యూడ్లో స్పీడ్ పెరగాలి అంటే అన్నీ మనం మాక్ టెస్ట్లు రాయలేం కాబట్టి ఫోన్లో ఒక అలారం పెట్టుకోవడం, ఒక 100 క్వశ్చన్స్ పెట్టుకోవడం. మీరు ఆ 100 క్వశ్చన్స్ ఎంత టైంలో చేయగలుగుతున్నారు, ఒక క్వశ్చన్కి ఎంత టైం తీసుకుంటున్నారు అనేది పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మిస్టేక్స్కి ఒక బుక్ పెట్టుకోండి, లేకపోతే ఒక పేపర్ పెట్టుకోండి. వాటి మీద లెసన్ పేర్లు రాసుకొని ఈ టాపిక్లో మాక్ టెస్ట్లో నాకు ఏది మిస్టేక్ జరిగింది, ఈ టాపిక్లో నేను ఎందులో వీక్ ఉన్నాను, మల్టిప్లికేషన్లో వీక్ ఉన్నానా, క్యాలిక్యులేషన్లో వీక్ ఉన్నానా, ఫార్ములాలో వీక్ ఉన్నానా, లేకపోతే టైము త్వరగా చేయలేకపోతున్నాను, ఇవన్నీ కూడా రాసుకోండి. నెక్స్ట్ టైము రివిజన్ చేసేటప్పుడు అవి ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఎన్టీపీసీ ఎగ్జాము ఎప్పుడు జరుగుతుంది అనేది అయితే చూద్దాము. సో మ్యాక్సిమం ఎన్టీపీసీ ఎగ్జామ్ అయితే నోటిఫికేషన్ పడి ఆల్రెడీ 6 months దాటేస్తున్నట్టుంది. ఎన్టీపీసీ ఎగ్జాము ఏప్రిల్లో జరగాలి, ఏప్రిల్లోనే జరగాలి. కాకపోతే జరగలేదు. మే నెలలో అయితే ఉండదండి. జూన్లో up to 10 వరకు ఉండొచ్చు, లేకపోతే ఆగస్ట్కి వెళ్ళిపోద్ది. కొంతమంది చెప్తున్నారు ఆగస్ట్ 4, 5 అని, కొంతమంది జూన్లో ఉంటుందని చెప్తున్నారు. ఎప్పుడైనా ఉండొచ్చు. సో పోస్ట్పోన్ అవ్వడమే మంచిది, ఎందుకంటే మనకి కొంచెం టైం ఎక్కువ దొరుకుద్ది కదా చదువుకోవడానికి. అవునా కదా? కొంచెం ఇంకొక 1 month రివిజన్ చేసుకోవచ్చు, ఎక్కువ మాక్ టెస్ట్లా రాయొచ్చు అనమాట. ఓకేనా? ప్రిపేర్ అయిన వాళ్ళు ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. సరిగ్గా ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఈ టైం యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? సో ఇది నెక్స్ట్ వచ్చేసి మెయిల్స్ అనేవి చెక్ చేసుకుంటూ ఉండండి. ఏ టైంలో అయినా సరే మనకి మెయిల్ రావచ్చు, ఎగ్జామ్స్కి సంబంధించి మెయిల్ రావచ్చు. సో మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి, మెయిల్ అసలు మిస్ అవ్వద్దు, దానివల్ల ఎగ్జామ్ మిస్ అయిపోతారు. ఓకేనా? సో మీకు తక్కువ కట్ ఆఫ్ రావాలి అంటే, ఎక్కువ మార్క్స్ కట్ ఆఫ్ అవ్వకూడదు, తక్కువైనా క్వాలిఫై అవ్వాలనుకుంటే సికింద్రాబాద్ రైల్వే జోన్కి పెట్టుకోకండి. బెంగళూరు అలా వేరే రైల్వే జోన్స్కి పెట్టుకుంటే కనుక మీకు కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుందని నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. చాలామంది బెంగళూరే పెట్టుకుంటారు. ఓకేనా? బెంగళూరు, చెన్నై అలా పెట్టుకుంటూ ఉంటారనమాట. సో దానివల్ల మనకి ఎక్కువ మార్కులు
కొంచెం తక్కువ మార్క్స్, ఒక 2-3 మార్క్స్ డిఫరెన్స్ వచ్చినా సరే క్వాలిఫై అయిపోతాం అనమాట. ఓకేనా. కాకపోతే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మనం ఏ రైల్వే జోన్కి పెట్టుకుంటామో దానికి సంబంధించిన ఏరియాలోనే పడుతుంది అనమాట. ఓకేనా. సో ఎన్టీపీసీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, సీరియస్ ఆస్పిరెంట్స్గా మీ టైం అంతా కూడా చదవడానికి టైం స్పెండ్ చేసి చక్కగా బాగా చదువుకొని ఎవరైతే ఎగ్జామ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్ బాగా రాసి ఎన్టీపీసీలో సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఏ టాపిక్ మీద మీకు వీడియో కావాలి, ఎలాంటి కంటెంట్ ఉన్న వీడియో కావాలి, అలాగే నేను చేసే వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తుందా లేదా, లేకపోతే ఇంకా మీకు సబ్జెక్ట్కి సంబంధించి ఏమేమి డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా మంచి మంచి టిప్స్ కావాలా అనేది నాకు కింద కమెంట్ చేయండి. సో నేను డెఫినెట్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా. అందరికీ ఆల్ ద బెస్ట్. ఓకేనా. బాయ్.